హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ అమ్మాయి పేరు సునీత. అందంగా ఉంటుంది, బంగారు బొమ్మలా ఉంటుంది. పెద్దలు పెళ్లి కుదిర్చారు, సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. పెద్ద ఎత్తున బంధువులు ఆ పెళ్లికి వచ్చారు. పెళ్లి పీటలపైకి ఎక్కింది. కానీ అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. పెళ్లి కొడుకు ఒక్కడు కాదు, ఇద్దరు. ఇద్దరు పెళ్లి కొడుకులు, ఒక పెళ్లి కూతురు. ఒక రాధ, ఇద్దరు కృష్ణులు అన్నమాట. సేమ్ బంధుమిత్రుల అంగీకారంతో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువకులు ఎవరు తెలుసా? వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. అవును, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆ అమ్మాయిని ఒకే టైంలో ఒకే వేదికలో పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆ ఇద్దరికి భార్యగా స్వీయ అంగీకారంతోనే పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంటికి కోడలిగా బయలుదేరింది. ఆశ్చర్యం కలిగించే సంఘటన ఇది. వరులు ఇద్దరు, వధువు ఒక్కరు. ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు ఇష్టపడి పరస్పర అంగీకారంతో, ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ అమ్మాయిని ప్రదీప్, కపిల్ అనే ఇద్దరు అన్నదమ్ములు సునీత అనే అమ్మాయిని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కున్హత్ అనే ప్రాంతంలో ప్రదీప్, కపిల్ అనే ఈ ఇద్దరు సోదరులు సునీతను పెళ్లి చేసుకున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమైనా అక్కడ ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అందరూ మామూలుగా ఒక పెళ్లికి వచ్చినట్లే అక్కడికి వచ్చారు, భోజనాలు స్వీకరించారు. వరులను, ఇద్దరు వరులు కదా, వరులను ఆశీర్వదించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఇలా ఎందుకు జరిగింది? ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే అక్కడ ఇది కామన్. అవును, హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో ఒక తెగ, హట్టి అనే ఒక తెగ ఉంటుంది. ఆ తెగలో ఇది మామూలే. అక్కడ అన్నదమ్ములు ఇద్దరుండని, ముగ్గురుండని, నలుగురుండని, ఐదుగురుండని ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అవును, అక్కడ జోడిదారా అనే ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయంలో భాగంగా అన్నదమ్ములు ఒకటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ ఇంటికి ఒక్కతే కోడలుగా వస్తుంది. మనం పురాణాల్లో చదువుకున్నాం ద్రౌపదీషు. సేమ్ ఇక్కడ అలాగేనమాట. కాకపోతే చాలా చోట్ల ఐదుగురు చేసుకోరు, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు కాబట్టి ఇలా చేసుకుంటారు. ఈ పెళ్లి కూడా ఇలాగే జరిగింది. జోడీదారా సాంప్రదాయంలో భాగంగా ఈ పెళ్లి జరిగింది. అక్కడ ఇది ఆచారం. అవును, ఇది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో, ఈ హట్టి తెగలో ఈ ఆచారం ఉందని చెప్తున్నారు. ఇద్దరు వరులు, ఒక అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగింది. ఇలా ముగ్గురు ఒక అమ్మాయిని చేసుకున్న ఉదంతాలున్నాయి, నలుగురు చేసుకున్న ఉదంతాలున్నాయి. మరి వీరు కాపురం ఎలా చేస్తారంటే వంతుల వారిగా. పుట్టిన పిల్లలకు తండ్రిగా మాత్రం ఆ ఇంట్లో పెద్ద అన్నగా ఉన్న వ్యక్తే గుర్తించబడతాడు. మిగతా వాళ్ళు భర్తలైనప్పటికీ తండ్రులు అనే హోదాను కోల్పోతారు. ఆ తెగలో ఈ సాంప్రదాయం ఉంది. ఇదే కారణంగా ఇటీవల జరిగిన ఈ పెళ్ళి ఇప్పుడు వార్తల్లో నిలిచిన, దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారిన, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హిమాచల్లోని ఆ ప్రాంతవాసులకు మాత్రం ఇది చాలా కామన్ విషయం అంట. జోడీదారా అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది అమ్మాయిలు బాగా చదువుకొని దీన్ని వ్యతిరేకిస్తున్న, చట్టాలు దీనికి అనుమతించకున్న పురాతనమైన ఈ సాంప్రదాయాన్ని ఇంకా చాలామంది అనుసరిస్తున్నారు. అక్కడక్కడ జోడీదారా వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.